ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఇది నిజమైన వీడియో కాదు, ఇది ఏఐతో జనరేట్ చేసిన వీడియో. సో మన ఈ మధ్యకాలంలో టెక్స్ట్ వీడియో జనరేషన్ కంటెంట్ విపరీతంగా పెరిగింది. బట్ చాలామంది క్రియేటర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది టెక్స్ట్ వీడియోస్ని జనరేట్ చేద్దాం అని అనుకుంటారు. ఏ పర్టికులర్ టెక్స్ట్ వీడియో జనరేటర్ మనం మనీ పెట్టి తీసుకోవడం వర్త్ ఒక 7 ఏఐ టూల్స్, టెక్స్ట్ వీడియో టూల్స్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటి టూల్ చూసుకున్నట్లయితే హీలియో ఏఐ అనమాట, HALIU. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా హీలియో ఏఐతో జనరేట్ చేసిన వీడియోనే. చూడడానికి చాలా రియలిస్టిక్ కనిపిస్తుంది కదా. దాదాపుగా ఒక ట్రైలర్ని క్రియేట్ చేశారు ఈ పర్టికులర్ ఏఐ మోడల్ని యూజ్ చేసి. ఇంకొక వీడియో మీకు ప్లే చేస్తున్నా చూడండి. ఇది చూడండి, ఇది కూడా మన ఏదో హాలీవుడ్ సినిమా టైప్ లాగా కనిపిస్తుంది. బట్ నిజానికి ఇది హీలియో సంబంధించిన ఏఐ వీడియో జనరేటర్తో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఇది చూడండి, పైనుంచి ఎవరో మనిషి ఒక హాలీవుడ్ సినిమాలో ఒక ఇంత జీవంతో పోరాడడానికి చేసినట్టుగా ట్రైలర్ లాగా కనిపిస్తుంది. బట్ నిజానికి దీన్ని కూడా HALIU ఏఐతోనే జనరేట్ చేయడం జరిగింది. సో మీరు జనరేట్ చేస్తున్న వీడియోస్ని ఇలా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో HALIU ఏదైతే ఉందో ఇదేమీ ఫ్రీ అయితే కాదనమాట. బట్ మీరు ఇనీషియల్గా సైన్ ఇన్ అయినప్పుడు కొన్ని క్రెడిట్స్ మాత్రం వస్తాయి. మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ బటన్లోకి వెళ్ళి మీరు ప్రాంప్ట్ టైప్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇలా జనరేట్ అయిన శాంపుల్ వీడియోస్ ఇవి మీరు చూడొచ్చు. ఇక్కడ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లేకపోతే మనకి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ కంటెంట్స్ అనేవి ఈ మోడల్తో మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏఐ టూల్ ప్రజెంట్ ఏఐ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదే గూగుల్ VO3. మనటి వరకు గూగుల్ కంపెనీ వాళ్ళు VO2 వేరియంట్ వరకు లాంచ్ చేస్తారు. అది ఒక లెవెల్ అయితే, ఇప్పుడు మీరు గూగుల్ VOని యూజ్ చేసి రియలిస్టిక్ అంటే మీరు ప్రాంప్ట్ ఇస్తే వీడియోతో పాటుగా ఆడియోని కూడా జనరేట్ చేయొచ్చు. ఒకసారి మీకు శాంపుల్ వీడియో ప్లే చేస్తాను. ఇప్పుడు దాకా మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఏతో జనరేట్ చేసిన వీడియోనే. సో ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోస్ అన్నీ కూడా ఏతో జనరేట్ చేసిన వీడియోనే. బట్ చూడండి ఎంత రియలిస్టిక్ వీడియోస్ అయితే వస్తున్నాయో. మీరు గూగుల్ VOని ట్రై చేయాలన్నా కూడా మీరు ప్రజెంట్ అయితే మీరు VO3 వర్షన్ ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోలేరు. మీకు ట్రయల్ వర్షన్ అయితే ఉంటుంది. మీరు ఆ ఫ్లో కానీ జెమినీ కానివ్వండి, గూగుల్ AI స్టూడియో, వెట్టెక్స్ AI స్టూడియో ద్వారా అయితే గూగుల్ VOని అయితే 3ని అయితే యాక్సెస్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఇండియాలో అయితే VO3 యాక్సెస్ రాలేదు. మీరు VPN యూజ్ చేసేది మాత్రం ఈ 4 ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఈ పర్టికులర్ VO3 ద్వారా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అదే మన రన్వే ML అన్నమాట. సో రన్వే MLలో మీరు చూస్తున్నారు కదా, ఇలాగ రియలిస్టిక్ వీడియోస్కి జనరేట్ చేస్తూ ఉంటారు. అలానే మీరు కేవలం టెక్స్ట్ వీడియో జనరేషన్ అనే కాదు, మీరు ఏమైనా ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ నుంచి పలానా ఇమేజ్ ఇలా వర్క్ చేయాలి, ఇలా ఒక వీడియోలో జనరేట్ చేయాలి, అలాంటి వీడియోస్ జనరేట్ చేయడం కోసం మీరు రన్వే ML అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇది చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది. ఇది రన్వే ML వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్ అనమాట. కేవలం వీడియోస్ జనరేట్ చేయడమే కాదు, మీకు కావాల్సిన ఫ్రేమ్ కానివ్వండి, సినిమాటిక్ షార్ట్స్ అన్ని కూడా రన్వే MLని యూజ్ చేసి అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంది క్రియేటర్స్ యూజ్ చేసే ఏఐ జనరేటెడ్ వీడియో జనరేటర్స్లో మనకి రన్వే MLని కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీరు రన్వే ML యూజ్ చేయాలంటే కనుక ఆ పర్టికులర్ మోడల్లోకి అయితే సైన్ ఇన్ అవ్వాలి. మీకు కొన్ని క్రెడిట్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు. సో ఆ క్రెడిట్స్కి తగ్గట్టుగా మీకు కొన్ని మోడల్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి లిమిట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు క్రెడిట్స్ లేవంటే మీరు అప్గ్రేడ్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేస్తే మీరు యాక్సెస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ తగ్గట్టుగా మీరు వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. వీడియో జనరేషన్ కోసం రెఫరెన్స్ ఇమేజ్ కావాలంటే రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చిన వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏ మోడల్ చూసుకున్నట్లయితే క్లింగ్ AI అనమాట. ఇనీషియల్గా వీళ్ళు కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో అలా క్లింగ్ AI మోడల్ కూడా కొంచెం పరిచయంగా మారిందనమాట. చూడండి, రియలిస్టిక్ వీడియోస్ని అయితే మీరు క్లింగ్ AI మోడల్తో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మీరు ఏమైనా ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ నుంచి వీడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మీరు క్లింగ్ AI మోడల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వెర్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ క్లింగ్ సంబంధించిన 2.0 వర్షన్ అనేది లేటెస్ట్గా క్లింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ అనమాట. ఇప్పుడు నేను వీడియో జనరేషన్ మీద క్లిక్ చేయగానే మీకు మల్టిపుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, మల్టీ ఎలిమెంట్స్. సో మల్టీ ఎలిమెంట్స్ అంటే మీరు ఇమేజ్ కానీ వీడియో కానీ 2 రకాలుగా ఇచ్చి కూడా వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు వీడియో 2-3 ఇమేజ్ దాని నుంచి ఒక వీడియో జనరేట్ చేయాలంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. అయితే కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియో కావాలన్నా కూడా వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, క్లింగ్ 1.6, క్లింగ్ 2.0 వర్షన్ అనమాట. ప్రజెంట్ 2.0 దాటి ఇప్పుడు కొత్తగా 2.0
2.1 వర్షన్ కూడా రిలీజ్ చేశారు. క్లింగ్ ఏఐ యూస్ చేసి జనరేట్ చేసిన డిఫరెంట్ వీడియోస్ అనమాట ఇవన్నీ. ఇక నెక్స్ట్ ఏఐ టూల్ చూసుకున్నట్లయితే సింథేషియా. ముఖ్యంగా సింథేషియా దేనికోసం అంటే ఎవరైతే మనకి యూట్యూబ్లో కొన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయడం కానివ్వండి, ప్రజెంట్ ఏమైనా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ కోసం సింథేషియా అనమాట. ఈవెన్ మీరు సింథేషియాలో మీ అవతారం క్రియేట్ చేసుకుని మీరు లేకుండానే ఏఐతో మీ రియలిస్టిక్ వాయిస్ ని ట్రైన్ చేసుకుని మీరు లేని పక్షాన ఈ ఏఐ మీ పనులు చేసి పెట్టే విధంగా సింథేషియా అయితే మీరు ట్రైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి స్క్రిప్ట్ ఇవ్వచ్చు, దాని నుంచి ప్రజెంటేషన్ చేస్తుంది. అలానే మీరు మాట్లాడినట్టుగానే ఆ ప్రజెంటేషన్ ఉండాలంటే దానికి తగ్గట్టుగా ఒక 1/2 అవర్ 1 అవర్ ట్రైనింగ్ మీ మోడల్ని ట్రైన్ చేసి ఆ సింథేషియాలో కనుక అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు మీకు రిలేటెడ్ గా మీ మోడల్ ట్రైన్ చేసి మీరే మాట్లాడితే ఆ వీడియో ఎలా వస్తుందో అలా కూడా చెప్తారన్నమాట. సో ఇలాగ మీరు ఇలా చాట్ బోర్డ్ కూడా చూడండి, ఏ చాట్ బోర్డ్ పెట్టారు. సింథేషియా యూస్ చేసి అయితే మీరు టెక్స్ట్ టు వీడియోస్ సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో మీరు స్పెసిఫిక్ గా చెప్పాలంటే అవతార్ బేస్డ్ వీడియోస్ జనరేట్ చేయాలంటే అందులో కూడా మీకున్న రియలిస్టిక్ అవతార్ బేస్డ్ వీడియోస్ కోసం అయితే సింథేషియా అయితే యూస్ చేసుకోవచ్చు. సో సింథేషియాని ఎక్కువగా మీకు చెప్పాను కదా, యూట్యూబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఒక అవతార్ని వాళ్ళు లేకుండా కూడా ఆ కంటెంట్ ప్రజెంట్ చేయడం కోసం యూస్ చేస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఫ్రెంచ్ కానివ్వండి, ఇలాగా 140 భాషల్లో అయితే సింథేషియా ఏ మోడల్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో మన హిందీ, తెలుగు కూడా సపోర్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టు మీరు ఆ భాషను కూడా ట్రైన్ చేసుకుంటే మీరు వాయిస్ మాట్లాడినట్టుగానే మార్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే సొరా ఏఐ అనమాట. సో సొరా గురించి కూడా చాలా మంది తెలిసి ఉంటుంది. అసలు నిజంగా టెక్స్ట్ వీడియోకి ఇంత హైప్ వచ్చింది సొరా ఏ మోడల్ అని చెప్పుకోవచ్చు. మీరు సొరా ఏఐని యూస్ చేయాలంటే sora.chatgpt.com వెళ్తే మీరు ఫస్ట్ వీడియోస్ యాక్సెస్ చేయాలంటే మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉండాలి. ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ప్రాంప్ట్ తగ్గట్టుగా వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడండి రియలిస్టిక్ వీడియోస్ ఎలా జనరేట్ అయినాయో. ఇదిగోండి చూడండి, ఒక కార్ నిజంగానే ఒక రేసింగ్ కార్ ఎక్కడో ఒక రేస్ ట్రాక్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా. బట్ అగైన్ ఇది కూడా ఏతో జనరేట్ చేసిన వీడియో. మీరు కావాలంటే ప్రాంప్ట్స్ లాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. మీకు ఇన్ కేస్ స్పెసిఫిక్గా నాకు రియలిస్టిక్ ప్రాంప్ట్స్ ఐడియా రావట్లేదంటే దీని నుంచి మీరు రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక రియలిస్టిక్ వీడియో 16:9 రేషియోలో ఉన్న వీడియోస్ ఇవి. సో రియలిస్టిక్ వీడియోస్ కానివ్వండి, మీరు ఫ్యాంటసీ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ జానర్స్, సినిమాటిక్ కానివ్వండి, ఎలాంటి వీడియోస్ అయినా కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లోమా ల్యాబ్స్ వాళ్ళ డ్రీమ్ మెషిన్ ఏ మోడల్ అనమాట. తాజాగా వీళ్ళు రేటు అనే ఒక మోడల్ కూడా తీసుకొచ్చారు. సో చూసారుగా రియలిస్టిక్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సినిమాటిక్ కెమెరా మూమెంట్ కానివ్వండి, ఆస్పెక్ట్ రేషియో మీకు నచ్చినట్టుగా ఆస్పెక్ట్ రేషియోని మార్చుకునే విధంగా కానివ్వండి, న్యాచురల్గా ఈవెన్ ఫిజిక్స్ రిలేటెడ్ మోషన్ ఉండే విధంగా రేటు మోడల్ డెవలప్ చేశారని చెప్తున్నారు. ఇమేజ్ క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ 2 రకాల మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు. అవి కూడా ఎక్సెప్షనల్గా ఉంటుందని చెప్తున్నారు. ఈవెన్ లైటింగ్ కానివ్వండి, ఫిజిక్స్ కానీ మీరు అవి కొన్ని వీడియోస్ చూస్తే అంత రియలిస్టిక్గా ఉంటాయన్నట్టుగా చెప్తున్నారు. యానిమే కంటెంట్ కానివ్వండి, కార్టూన్ రిలేటెడ్ కంటెంట్, ఎటువంటి కంటెంట్ అయినా కూడా మీరు లోమా ల్యాబ్స్లో అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు లోమా ల్యాబ్స్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి ట్రై నౌ మీద క్లిక్ చేయాలి. సో మీరు ఏ మోడల్ వీడియో జనరేటెడ్ మీరు ప్రాంప్ట్ ఇచ్చి దాని తర్వాత మీరు వీడియో జనరేట్ చేసి క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్రాంప్ట్ ద్వారా వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోని కూడా సెట్ చేసుకుని మీరు వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక చివరి ఏఐ టూల్ చూసుకున్నట్లయితే ఇన్వీడియో ఏఐ అనమాట. సో ఇన్వీడియో ఏఐలో ఏంటంటే మీకు అప్ టు ఒక 15 నిమిషాల వీడియో వరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏ రిలేటెడ్ ఫుటేజెస్తో వీడియో కావాలంటే వీడియో జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు, ఫ్యాక్స్ వీడియోస్ కావాలంటే ఫ్యాక్స్ వీడియోస్, ఇలాగా వాయిస్ ఓవర్, డైరెక్ట్ వాయిస్ ఓవర్ విత్ స్టాక్ ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే ఏ ఫుటేజ్ కావాలంటే దానికి రిలేటెడ్గా ఇన్వీడియో ఏఐనైతే మీరు ట్రై చేసి మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వీడియోలో మీరు వీడియో జనరేట్ చేయాలంటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ లేదా యాపిల్ ద్వారా అకౌంట్, లేదంటే మీరు ఈమెయిల్ ఐడి ద్వారా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ప్రాంప్ట్ జస్ట్ మీరు ఒక చిన్న థాట్, మరి డీటెయిల్ ప్రాంప్ట్ కూడా అవసరం లేదు, జస్ట్ టెక్స్ట్ ఇస్తే చాలు. ఇలా టెక్స్ట్ ఇస్తే జనరేట్ మీద క్లిక్ చేశారంటే ఇన్వీడియో ఏఐ మీకు వీడియోని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అలానే మీకు బాగా నచ్చిన టెక్స్ట్ వీడియో జనరేటర్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.